నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ జేవిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శుభమస్తమ. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, జనరల్గా మనం వినాయకుడిని ప్రథమ పూజలు అంటుంటాం. అలాగే నిత్య పూజలో మనం రోజు దీపారాధన చేస్తుంటాం. నిత్య పూజలో కూడా వినాయకుడిని ప్రథమంగా పూజించాలా? పూజిస్తే ఎలా పూజించాలి? దానికి ఏమన్నా పర్టికులర్గా పద్ధతులు ఉంటాయా? ఒకటి, ప్రథమ పూజ అందుకోవడానికి అర్హత ఉందా ఆయన ఒక్కడికే. ప్రథమ పూజ అందుకోవడం ఆయన ఒక్కడే. ఇక్కడ స్మార్త పద్ధతి, వైష్ణవ పద్ధతి, వైఖానస పద్ధతి అనేది ఒక రకాలు ఉంటాయి. కాబట్టి వైఖానస పద్ధతిలో సేమ్ ఇవే మంత్రాలు కాదాక ఆయన విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆయన విశ్వక్సేనుని పూజిస్తారు. ఇక్కడ గణపతికి పూజిస్తాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాగాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఎందుకు ఆయన పూజాలంటే విఘ్నాలకు ఆధిపత్యం ఆయన దొరికింది కాబట్టి. అందరికీ కూడా మనకి కథ తెలుసు, అది చవితి చంద్రుని చూసే కథ తెలుసు. అక్కడ విఘ్నాలకు అధిపతిగా ఎలా నియమించబడ్డాడు ఆ విషయం కథ తెలుసు. సో తెలుగుని ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇక్కడ ప్రమద గణాలన్నీ కూడా అంటే అందరు దేవతలందరూ కూడా ఏ పని మొదలుపెట్టినా స్టార్టింగ్లో బ్రేక్ డౌన్ అవుతుంటుంది, ఏదో ఒక పని సమస్య వస్తుంటుంది. అయితే కూడా శివుడి దగ్గరికి వచ్చేస్తాడు. పార్వతి శివుడి దగ్గర కూడా కైలాసంలో కూర్చుంటారు. వచ్చి అడుగుతారు, నాయన మాకు ఏ పని మొదలుపెట్టినా అన్ని అబ్స్ట్రాక్టివ్స్ వస్తున్నాయి, బట్ ప్లీజ్ గివ్ మీ 1 or 2. సో ఈ నెగిటివ్ని పోవడానికి ఒక అంటే ఆయన ఇటువైపు చూస్తాడు. చూడగానే ఇద్దరు కొడుకులు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, సుబ్బయ్య ఉన్నాడు, బొజ్జ ఇద్దరు ఉన్నారు. వెంటనే దగ్గరికి వస్తారు. విఘ్నాధిపత్యం కావాలంటే ఒక పరీక్ష ఉందండి. ఎవరైతే భూమండలాన్ని చుట్టి వస్తారో, అనేక సప్త సముద్రాల్లో స్నానం చేస్తారో, అనేక నదుల పుణ్యనదీ స్నానాలు చేసి ఎవరైతే నా దగ్గరికి వస్తారో తొందరగా, అప్పుడు నేను వాళ్ళకి ఈ విఘ్నాధిపత్యాన్ని ఇస్తానంటాడు. ఈ మాట విన్నాయంటే సుబ్బయ్య వెంటనే షణ్ముఖుడు నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో పై వెళ్ళిపోతాడు. ఈ బొజ్జ లంబోదరుడు ఉంటాడు. ఇదేంది ఆయన, నువ్వు నాకేం ఇంత పెద్ద బొజ్జ ఉంది, నాకేం తలకాయ పెద్దది, నా వాహనం చిన్నది ఎలక, దాని పేరు అనింద్యుడు, నేను ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు వెళ్ళాలంటే తల్లి కదా చెప్తుంది మెల్ల చెవులో, అరే తల్లిదండ్రులకు ఎప్పుడైతే నువ్వు ప్రదక్షిణ చేసుకుంటావో వెంటనే నీకు అది అవుతుంది అంటే, మరి చిన్నోడికి కూడా చెప్పొచ్చు పక్షపాతిక తల్లి అంటారేమో అంటే దానికి కూడా సమాధానం చెప్తాను. వెంటనే సమాధానం చెప్తాను నేను. అంటే తండ్రి మాట చెప్పే ఉపాయాన్ని ఆనకుండా వినకుండా డైలో వెళ్ళిపోయినావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకేం చెప్పాలి? ఆలోచించండి. అంటే తొందరపాడుతనం అనేది అమ్మ నాన్న మన సపరేట్గా చూడరు, మన వాళ్ళ మాట వింటూ చెప్తారు ఏదో ఒకటి. నువ్వు చెప్పకపోయేసరికి నువ్వు జంపు జగన్నాథం, నువ్వు బయ్యనని గాల్లో వెళ్ళిపోయినావు అది మయూర వాహనం ఎక్కి. ఈ భుజయ్య మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏంటమ్మా ఇది నా పరిస్థితి అంటే చెవులో చెప్పింది, అరే ఇట్లా మా చుట్టూ తిరుగు, నీకు హ్యాపీగా నీకు అంత జరుగుతానగానే తల్లి మాట విన్నాడు, శుభ్రంగా ప్రదక్షిణ చేస్తున్నాడు. ఈ మహానుభావుడు మయూర వాహనుడు షణ్ముఖుడు వెళ్ళాడు, సముద్రంలో మునిగాడు. వస్తుందరికి అప్పటికి ఈయన వెళ్తున్నప్పటికీ ఈ భుజయ్య స్నానం చేసి బయటకు వస్తుంటాడు. వీడెట్ వస్తున్నాడు నాకంటే ఎక్కువ అన్నట్లు వస్తాడు, హౌ కెన్ ఇట్ పాసిబుల్, వాడి టెన్షన్ వాడిది. సరే అయినా సరే వీడు తొందరగా వెళ్తున్నాడు, సముద్రం స్నానం చేస్తాడు, నదిలో మునుగుతున్నాడు, అందరు దండం పెట్టుకుంటున్నాడు, వస్తాడు కైలాసానికి వచ్చాడు. ఒకసారి కలిగి అన్న అక్కడ తిరుగుతున్నాడు. అరే వీడికి సాధ్యం ఇంత లా ఉంటాడు వీడు అసలే ఇంత ఒబిసిటీ వీడికి ఎక్కువ, మరి వీడు ఎలక వాహనం పరిగెట్టదు, ఇది వీడి మైలేజ్ అంత 11 కిలోమీటర్ మైలేజ్, నాదే 1000 కిలోమీటర్ మైలేజ్, వీడు ఎట్లొచ్చాడు ఇక్కడికి అని వాడి టెన్షన్ వాడిది. ఒకసారికి అప్పుడు అనుకుంటాడు, అరే నేను అమ్మ నాన్నల విషయం మర్చిపోయాను, నాకున్నటువంటి స్థితినే మర్చిపోయి ఇంకొకళ్ళ స్థితి కోసం వెళ్ళా నేను. ఇవే కదా పవిత్రమైనటువంటి నదీ జలాలు, పుణ్యక్షేత్రాలు అని చెప్పేసి తన తప్పు తెలుసుకునేసరికి అప్పుడు ఈ యొక్క గణపతికి ఇలా సమయస్ఫూర్తితో పెద్దల మాట విని సమయస్ఫూర్తి ప్రదర్శించిన వాడికి ఏ విఘ్నాలు లేకుంటాయి. కాబట్టి అక్కడ ఆయనకి ప్రమద గణాలు చెప్పి, ఇగో వీడు మీకు యోగ్యకారకుడు, సమస్తమైనటువంటి విఘ్నాలకి అధిపతిగా ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని అపాయింట్ చేశాను, ఈయన పేరు విఘ్నేశ్వరుడు అని నామకరణం చేసి అక్కడి నుంచి ఆయన విఘ్నాలకు అధిపతిగా ఉన్నాడని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి, ఈ ప్రథమ పూజ అందుకోసం ఆయనకి చేయాల్సి వచ్చింది. మనం తప్పకుండా ఆయనకి ఫస్ట్ చేయాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏవి ఆటంకాలు లేకుండా, అబ్స్ట్రాక్ట్లు లేకుండా ఆయన పూజించాలి. మనం అలా పూజించడం వల్ల మనకి ఏ కార్యక్రమం ఏదో అనుకుంటే ఆ కార్యక్రమం సంభవం అవుతుంది, మనకి దాంట్లో ప్రయోజనం కూడా బాగుంటుంది. ఆ కార్య సంభవం వల్ల మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం. ధనవృద్ధి కానీ, కార్యసిద్ధి కానీ, జనాకర్షణ కానీ, దృష్టిల వికర్షణ కానీ పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి మనం ఇంట్లో గణపతి పూజ చేస్తున్నాం నవరాత్రుల్లో. అయినా సరే ఈ గణపతి పసుపు గణపతి పూజ చేయాలి. పెద్ద గణపతి పూజ చేస్తున్నా, చిన్న గణపతి పెట్టుకోవాలి. మళ్ళీ గౌరీ గణపతి అంటాదని ఎందుకు, అమ్మవారు ఏదైతే పదార్థము చేత ఒక గణపతి తయారు చేసి పెట్టిందో ఒక ఉండగా, అలాంటి గణపతిని ముందు పూజించి గౌరీ గణపతిని పూజించి అప్పుడు మనం పెద్ద గణపతిని ప్రమద గణపతిని పూజించాలి. కాబట్టి అలా మనం చేయడం వల్ల సమస్తమైనటువంటి ఆటంకాల నివృత్తి కలిగి విజయాన్ని పొందుకునే అవకాశం, బుద్ధి, జ్ఞానము, ఆకర్షణ, ముఖ్యంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ ఆఫ్ మైండ్ రెండు కూడా మనకు బాగా ఉంటాయి. తద్వారా మనమే అందుకే గణపతికి పెద్ద చెవులు ఉన్న కారణం అదే. ఎక్కువగా వినండి, లిజన్ ఫస్ట్,
తక్కువ మాట్లాడండి. అందుకే ఆయన ఒక పన్ను వంకర ఉంటుంది, విరిగిపోయి ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే పళ్ళు ఇరిగిపోతే జాగ్రత్త అని చెప్పడం ఇండికేషన్, జస్ట్ నేను అనుకోవడం. కాబట్టి ఆయన దంతాన్ని తీసుకొని భారతం రాసిన వేరే విషయం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఆయన తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా మోసుకుండండి. అలాగే సూక్ష్మంగా చూడండి, చిన్న కళ్ళైనవి లోతుగా పరిశీలించండి. ఏదైనా సరే విన్నదాన్ని ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువగా పరిశీలన చేసి అప్పుడు మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ప్రజెంట్ చేయగలిగితే అద్భుతమైన విజయం విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రయోజనం. అందుకనే ఎక్కడికి వెళ్ళినా మహాగణపతయే నమః అన్నటువంటి నామాన్ని స్మరణ చేసుకుంటూ తప్పకుండా ఆ స్వామి నామ స్మరణతోనే మన సమస్త కార్య విజయాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పబడింది పురాణాలు. అంటే ఎందుకు ఇలా కొద్దిగా నేను కొద్దిగా చెలోక్తిగా చెప్పారంటే మన పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, అంతే తప్ప నాకేదో బోర్డు ఇంగ్లీష్ వస్తాను కాదు. బట్ నేనేదో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను కాదండి, జస్ట్ అలా చెప్తే మీకు రీచ్ అవుతుందని, మన పిల్లలకి రీచ్ అవుతుందని చెప్పానంతే. అయితే గురువుగారు నిత్యం పూజలో కూడా మనం గణపతి పటాన్ని పూజించచ్చా? గౌరీది అంటే గణపతి గౌరీ గణపతి అన్నారు, అలా కూడా చేయాలా నిత్యం పూజలు? అలాంటి అవసరం ఉంటుందంట? నిత్య పూజలు మనం అసలు గౌరీ గణపతి పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ గా స్మరణ గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివి సిద్ధసాదనం. లేదంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు అగజానన పద్మార్కం గజానన మహనిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మయం స్మరణ చేసుకుంటూ, అంటే ఫస్ట్ ఆయన స్మరణ చేసి అప్పుడు నువ్వు విష్ణుమూర్తి పూజ చేస్తావా, శివుని పూజ చేస్తావా, అమ్మవారిని పూజ చేస్తావా, వీరభద్రుని పూజిస్తావా, లక్ష్మీ నరసింహస్వామి పూజిస్తావు, నీ ఇష్టం. కానీ స్మరణ మాత్రం ఈయనదే చేయాలి. వైఖాన సాగమేతను విశ్వక్సేనుణ్ణి, ఈయన విషయంలో అయితే ఈయన. అక్కడైతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం చెప్పుకున్నా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం, కార్యసిద్ధి బాగా ఉంటుంది. అని తప్ప గౌరీ గణపతిని పూజించాలి అవసరం లేదు, అక్కడ ఏం లేదు. నిత్యమైనటువంటి దేవతార్చనలో తప్పకుండా ఆయన స్మరణ చేస్తూనే ప్రప్రథమంగా గణపతి ఆరాధన చేస్తారు. మేము గణపతి ప్రారంభం చేస్తే గణపతి పూజ స్మరణ చేసుకుంటే ఆ తర్వాత అభిషేకం ప్రారంభం చేస్తాం. కాబట్టి అలా ఉంటుంది. నిత్య పూజలో పటానికి నమస్కారం చేసుకొని కార్యక్రమం మనం ప్రారంభం చేసి పూజ చేసుకోవచ్చు. చాలా చక్కగా శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.